సో హలో ఫ్రెండ్స్, Raju మీరు చూస్తున్న రాజు వరల్డ్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాట్లాడుకోవడానికి అయితే అసలు ఏం లేదు. ఈరోజు మనం Z8కి సంబంధించిన నికాన్కి సంబంధించిన కెమెరా ఏదైతే ఉందో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ అందరికీ తెలుసు, చాలామంది నికాన్ Z8 అనే కెమెరా వచ్చిన దగ్గర నుంచి ఒక భయంకరమైన హైప్ అయితే క్రియేట్ అయింది. చాలామంది ఫోటోగ్రాఫర్స్ దీని గురించి అయితే మాట్లాడుతూనే ఉన్నారు. సో నేను కూడా నా చేతికి కెమెరా అయితే వచ్చింది కాబట్టి నేను దీని గురించి అయితే మీకు అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందని దాకా అయితే మాట్లాడతాను. ఫస్ట్ దీంట్లో మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో ఉన్న సెన్సార్ ఏదైతే ఉండిద్దో, సో అందుకని దీనికి అంత హైప్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి 45 మెగాపిక్సెల్ మనకి సెన్సార్ అయితే ఉంది. దాంతోపాటుగా 45 మెగాపిక్సెల్లో మనకి స్టాక్డ్ సెన్సార్ అయితే వచ్చింది. సో దానివల్ల దీనికి అంత హైప్ అయితే బాగా క్రియేట్ అయితే అయిందనమాట. ఫస్ట్ దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడతాను, ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలన్నా మనం ప్రైస్ అనేది డిసైడ్ చేసుకుంటాం కాబట్టి. సో ప్రైస్ గురించి అయితే మాట్లాడతాను. దీని ప్రైస్ ఓన్లీ బాడీ మనకి 3,40,000 రూపాయలు అయితే అటు ఇటుగా అయితే ఉంటుంది. సో 3,40,000 వేసుకోండి ఓన్లీ బాడీ వర్క్ చూసుకుంటే. ఇంకా లెన్స్ మనం యాడ్ చేసుకుంటే ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక కాస్ట్లీ కెమెరా, హైబ్రిడ్ కెమెరా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనకి ప్రాసెస్ గురించి అయితే మాట్లాడతాను. దీంట్లో మనకి XSpeed 7 ప్రాసెసర్ని అయితే వాడారనమాట. అది మనకి 10x స్పీడ్ అయితే ఉంటుంది నార్మల్ ప్రాసెసర్ కంటే. సో బేసిక్గా అసలు ఈ కెమెరా దేని గురించి చెప్పుకున్నానంటే, ఇది మనకి నికాన్ Z9 ఏదైతే ఉండిద్దో దాని చిన్న తమ్ముడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకనంటే Z9 కెమెరా ఏదైతే ఉండిద్దో అది వచ్చినప్పుడు చాలా హిట్ అయితే అయింది. కాకపోతే బల్కీ బాడీ ఉంటుంది, దీనికంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో దాని నుంచి వీళ్ళు దీన్ని తగ్గించి, సైజుని తగ్గించి కొంచెం పట్టుకోవడానికి అందుబాటులో అయితే చేశారు. సో చూసారు కదా, ఒక హ్యాండ్ ఇలా పట్టుకోవచ్చు, కానీ చాలా వెయిట్ అయితే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. కెమెరా పట్టుకుంటే ఒక ప్రోగ్రామ్ అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎట్లాగే పట్టుకొని ఉండాలి అంటే సో చాలా నొప్పి అయితే వచ్చేసిద్ది నాకు తెలిసి, గ్యారంటీకి చెయ్యి. సో కమింగ్ ఆన్, ఇంకా మనం ఫీచర్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఫీచర్స్ గురించి చెప్తాను. అంతా చెప్పాను అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, దాంతోపాటుగా మీకు బోర్ కొట్టేసిద్ది, చూడరు. సో అందుకే మీకు మెయిన్ ఫీచర్స్ ఏదో ఉంటే వాటి గురించి చెప్తాను. సో దీంట్లో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు అంటే భయంకరమైన ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అసలు ఈ నికాన్ అంటేనే ఫోటోగ్రఫీకి పెట్టిన పేరు. సో 45 మెగాపిక్సెల్ మనకి స్టాక్డ్ సెన్సార్ అయితే ఉండిద్ది. సో దీంట్లో మనకి ఏంటంటే ప్రతి ఫోటో మనం తీసుకున్నప్పుడు ప్రతి ఫోటోని ఆటో ఫోకస్ అయితే చేసిద్ది. మామూలుగా మనం ఒక కంటిన్యూస్గా 100 ఫోటోలు కొట్టామనుకోండి, 100 ఫోటోలు కొట్టినప్పుడు ఒక ఫోటోని ఆటో ఫోకస్ అయ్యి మిగతా అన్ని ఆటో ఫోకస్ అవ్వకుండా వెళ్ళిపోతాయి కదా. సో దీంట్లో మాత్రం అట్లా ఉండదు, ప్రతి ఫోటోని ఆటో ఫోకస్ అయితే చేసుకుంటూ వచ్చింది అనమాట. అది ఈ కెమెరాలో ప్రత్యేకం. పైగా దీంట్లో మనం ఒక్క సెకండ్లో 120 ఫోటోలు అయితే కొట్టుకోవచ్చు. అంటే ఒక్కసారి మనం జస్ట్ ఇలా క్లిక్ చేసామంటే ఇక షట్టర్ ఆడుతూనే ఉంటుంది. పైగా ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి ఏంటంటే, ఏదైనా మనం కంటిన్యూస్గా ఫొటోస్ తీస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్గా షట్టర్ పట్టుకొని ఉన్నాం అనుకోండి, సో మనకి బ్లాక్అవుట్ అవుతూ ఉంటుంది. అంటే స్క్రీన్ అనేది ఇట్లా ఆఫ్ అయ్యి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. కానీ దీంట్లో మాత్రం అది ఉండదు. అసలు కంటిన్యూస్గా మీకు ఏ ఫ్రేమ్ అయితే కనపడుతుందో టక్ ఆ ఫ్రేమ్లే పడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అది మెయిన్ ఫీచర్ అని చెప్పొచ్చు. దాంతోపాటుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పిక్చర్ ఇమేజ్ క్వాలిటీ. 45 మెగాపిక్సెల్లో తీసిన ఫోటో, జస్ట్ ఇమాజిన్. సో ఇమేజ్ క్వాలిటీ అనేది సూపర్ అంటే సూపర్ అయితే ఉంది. పైగా కలర్స్ కూడా చూశాను నేను. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు షూట్లో ఎక్కడైతే మనకి ఎక్స్పో జరిగిందో అక్కడ తీసిన ఫొటోస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఫొటోస్ అనేవి ఎట్లా ఉన్నాయో, సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. దాంట్లో ఇంకొక ఫీచర్ చెప్తాను, అది ఏంటంటే ఇప్పుడు మనం కళ్యాణ మండపంలో ఫోటోలు తీస్తాం అనుకోండి, అక్కడ మనకి 2 రకమైన లైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎదురు ఒక కళ్యాణ మండపంలో ఒక లైటింగ్ పెట్టారు, మనం ఒక లైటింగ్ పెట్టాం అనుకోండి. సో ఇప్పుడు మన స్కిన్ టోన్ అనేది మనకి బ్యాక్ సైడ్ మనం లైటింగ్ పెట్టాం అనుకోండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ లైటింగ్, పైన లైటింగ్, ఫ్రంట్ లైటింగ్, ఇన్ని లైటింగ్స్ మధ్యలో మనం వైట్ బ్యాలెన్స్ని సెట్ చేసుకోవడం మనకు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. సో అలాంటి ఇబ్బంది మనకు లేకుండా ఉండటం కోసం Z8 ఏం చేసిద్దంటే ఆటోమేటిక్గా మన ఫేస్ని ద్వారా గుర్తించి దానికి మనకు సంబంధించిన స్కిన్ టోన్ అయితే మనం ఎలా ఉంటే అలా, అంటే ఇప్పుడు నేను డార్క్ ఉంటే డార్క్గా, లేకపోతే ఏ కలర్స్ అయితే డిస్టర్బ్ అవ్వకుండా, లేకపోతే మొహం మీదకి ఏ రంగులు ఎక్కనేయకుండా సో ఆ కెమెరాని అడ్జస్ట్ అయితే చేసిద్ది అనమాట. ఇది ఒక మెయిన్ కీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం కన్సిడర్ చేయడానికి. దాంతోపాటుగా మనకి ఫోటో అద్భుతంగా అయితే ఉంటుంది. 45 మెగాపిక్సెల్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకనంటే దీంట్లో ఆ స్టాక్డ్ సెన్సార్ అనేది ఒక పెద్ద బలం అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీడియో ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. సో వీడియో మనం చూసుకుంటే ఈ కెమెరా Z8 అనే కెమెరా మనకి 8K వీడియోని అయితే తీసిద్ది. సో 8K వీడియోని మనం తీసుకోవాలి అని అంటే దీంట్లో మనకి 8Kలో 60 ఫ్రేమ్స్ వరకు అయితే తీసుకోవచ్చు. 8Kని 30 ఫ్రేమ్స్ పర్ తీసుకోవచ్చు. 4Kని 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకోవచ్చు. అది బేభత్సమైన ప్లస్ అని చెప్పొచ్చు. సో 8K వీడియో అంటే జస్ట్ ఇమాజిన్ ఎట్లా ఉంటుంది అనేది మేము వదిలేస్తాను. సో మనకి కానీ సిస్టమ్ ముందే చెప్పిద్ది, కెమెరా ఏం చెప్పిద్ది అంటే మీరు 8K వీడియోలోకి వెళ్తున్నారు, మీ దగ్గర అత్యంత పవర్ఫుల్ సిస్టమ్ ఉంటేనే దాని జోలు రండి, లేకపోతే రావద్దని మనకి ముందే వార్నింగ్ ఇచ్చింది అనమాట. సో దాన్ని బట్టి మన సిస్టమ్ అంత పవర్ఫుల్ సిస్టమ్ ఉందంటేనే దానిలోకి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. నేను జస్ట్ 4Kని 60 ఫ్రేమ్స్లో అయితే తీసాను ఒక వీడియోని. నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను, మీరు ఆల్రెడీ చూసుంటారు.
ఆ వీడియోనే 60లో తీసిందే నా దాంట్లో ఎడిటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడింది అనమాట. ఇంకా జస్ట్ ఇమాజిన్ మీరు 8Kలో వీడియో తీస్తే ఇంకా ఎట్లా ఉండిద్దో. అలా అని చెప్పి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మీరు కెమెరా కొన్నతో పాటు మీరు సిస్టమ్ని కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోండి. దానికి ప్రిపేర్ అయితేనే ఈ కెమెరా వైపు చూడండి. ఎందుకంటే 8K కెమెరా కొనుక్కొని మనం 4Kలో తీసుకుంటే ఉపయోగం ఉండదు కదా. సో 8Kలో తీయాలంటే 8Kని చూడాలి మనం. సో చూడాలి అని అంటే మంచి అంత పవర్ఫుల్ సిస్టమ్ ఉంటేనే పని అయ్యిద్ది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో స్కిన్ సాఫ్ట్నింగ్ అని ఒక ఫీచర్ అయితే ఉంది. అది కూడా వీళ్ళు హైలైట్ చేసి చెప్తున్నారు. ఆ ఫీచర్ ఏంటి అని అంటే మనకు ఒకవేళ ఫోటోలో కానీ వీడియోలో కానీ మన స్కిన్ ఇలా ఉంది కదా, సో ఇక్కడ మనకి కొంచెం మచ్చలు కానీ లేకపోతే మన స్కిన్ అనేది కొంచెం స్మూత్గా కానీ ఉండలేదు అనుకోండి. సో దీంట్లో మనం డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఉంటుంది స్కిన్ సాఫ్టింగ్ అని. అది ఇంతకుముందు వేరే కెమెరాస్లో మనకి ఫొటోస్లో మాత్రమే ఉండిద్ది. దీంట్లో ఫొటోస్లో ఉండిద్ది, వీడియోలో కూడా ఉండిద్ది. జస్ట్ ఆప్షన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఆ మొహాన్ని మనకి స్మూత్గా అయితే చేసేసిద్ది. అది మనం బేసిక్గా బయట ఎడిటింగ్లో చేసుకుంటాం. ఎడిటింగ్లో చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అది కెమెరాలో అయితే చేసేసిద్ది. ఇది కూడా ఇంకొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ ఫీచర్ చెప్తానండి ఏంటి అని అంటే నికాన్ వాళ్ళు దీనికి సపరేట్గా ఒక రా ఫార్మాట్ని అయితే తీసుకొచ్చుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఫొటోస్ తీసేయి మనకి జేపెగ్లా ఎలా సేవ్ అవుతాయో అలాగే వీళ్ళకి సంబంధించిన నికాన్లో ఒక ఫార్మాట్ని అయితే తీసుకొచ్చుకున్నారు. నికాన్ ఫార్మాట్ అనమాట అది. సో దాంట్లో అయితే సేవ్ అవుతూ ఉంటాయి. సో అది కూడా ఇమేజ్లో మనం ఒకవేళ ఏదైనా కావాల్సిన చేంజెస్ని అంటే కాంట్రాస్ట్ని, సాచురేషన్స్ని, కలర్స్ని లేపుకోవాలనుకుంటే మాత్రం మీకు ఈ నికాన్కి సంబంధించిన HEIF అనే దాంట్లో అయితే రికార్డ్ అవుతూ ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. నేను 4 ఫోటోలు అయితే తీసాను. ఆ ఫోటో తీసుకెళ్ళి సిస్టంలో వేసాను. కాకపోతే ఆ HEIF అనేది నా దాంట్లో అయితే అసలు ఓపెన్ అవ్వలేదు. ఎందుకో తెలియదు. ఆ ఫోటో అనేది మాత్రం అసలు ఓపెన్ అవ్వలేదు. కానీ నా కార్డులో అయితే చూపిస్తుంది, కానీ నా సిస్టంలో అయితే ఓపెన్ అవ్వలేదు. చూద్దాం, మళ్ళీ ట్రై చేస్తాను ఒకసారి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆటో ఫోకస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఆటో ఫోకస్ ఏంటంటే సో మనకి ఆటో ఫోకస్ అనేది సూపర్బ్ అంటే సూపర్బ్ అయితే ఉండిద్ది. సో మీరు చూడొచ్చు దీంట్లో ఇప్పుడు అన్నిట్లో వస్తుంది. సో ఫేస్ వస్తుంది, ఐ వస్తుంది, దాంతోపాటు యానిమల్స్, కార్స్, ఏరోప్లేన్స్, బర్డ్స్, అన్ని రకమైన వాటిని మనం ఆటో ఫోకస్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఐ ఆటో ఫోకస్ మీద అయితే ప్రతి దాన్ని అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఆటో ఫోకస్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేలేండి, ఇంత డబ్బులు పెట్టామంటే ఆ మాత్రం ఫీచర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంకొక కీ ఫీచర్ గురించి అయితే చెప్తాను అనమాట. నికాన్ వాళ్ళు హైలైట్ చేస్తున్న ఫీచర్ ఇదేంటి అని అంటే ప్రీ రిలీజ్ క్యాప్చర్ అనే ఫీచర్ని అయితే మాట్లాడుతున్నారు. సో అదేంటి అని అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ క్యాప్చర్ అంటే ఏదైనా మనం ఒక మూమెంట్ జరిగేటప్పుడు దాన్ని ఫోటో కొట్టాం. తాళి కట్టే సీన్ ఉందనుకోండి. సో తాళి మనం కట్టే సీన్ని ఫోటో తీసామనుకోండి. ఒకవేళ మనం ఆ టైంలో కొంచెం బిజీగా ఉండో లేకపోతే ఆ టైంలో ఇంకేదో చేస్తూ ఉండో మనం ఫోటో కొట్టాము, కానీ కరెక్ట్గా ఆ తాళి కట్టే సీన్ మనకి మిస్ అయింది అనుకోండి. మిస్ అయ్యిద్ది, అనుకునేది కాదు, చాలాసార్లు మిస్ అయ్యిద్ది. సో అలా మిస్ అయ్యే ముందు ఇది ఏం చేస్తుంది అంటే ఈ కెమెరా ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం జస్ట్ ఈ షట్టర్ బటన్ని ఇలా క్లిక్ చేస్తామో, తాళి కట్టే ముందు ఇలా ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అదేం చేస్తుంది అంటే తాళి కట్టే ముందు నుంచి మూమెంట్ ఉంటుంది చూసారా, మనం ఎట్లా వెళ్ళి దగ్గరికి వెళ్ళే మూమెంట్ ఉంటుంది చూసారా, అక్కడ నుంచి ఫోటోలు కొడతాం అయితే స్టార్ట్ చేసిద్ది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఎందుకనంటే మనం ఏదైనా మూమెంట్స్ని మిస్ చేయబోతుంటే ఆ మిస్ అయ్యే మూమెంట్స్ కంటే ముందు నుంచి దీన్ని క్యాప్చర్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఆ మూమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే అవ్వదు. సో దీన్ని ప్రీ రిలీజ్ క్యాప్చర్ అంటారు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మెమరీ కార్డ్ వాడాలి. ఒకవేళ మీరు 8K మెమరీ కార్డ్ తీయాలి అనుకుంటే, 8Kలో మీరు వీడియో తీయాలి అని అనుకుంటే మీకు ఎలాంటి మెమరీ కార్డ్ కావాలో చూపిస్తాను. సో ఈ మెమరీ కార్డు సో ఎట్లా అయితే ఉండిద్ది అది. సో ప్రో గ్రేడ్ కార్డ్ ఇది. సో చాలామంది దగ్గర ఏంటంటే మనకి సీఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏ కార్డు అయితే ఉండిద్ది, కానీ ఇది ఏ కార్డు కాదు, బి కార్డు. సో ఇట్లాంటి దాంట్లో మనం ఈ కెమెరాస్కి అయితే వాడతాం. సో దీని స్పీడ్ మనం చూసుకుంటే 1700 MBPS అయితే ఉండిద్ది. సో 128 GB కార్డు, చాలా ఎక్స్పెన్సివ్ కార్డు. సో ఇలాంటి కార్డ్స్ మాత్రమే దీంట్లో మనం వాడగలం. సో దీంట్లో మనం చూసుకుంటే ఫిజికల్ బటన్స్ గురించి మాట్లాడతాను. సో ఫిజికల్ బటన్స్ మనం చూసుకున్నట్టుంటే మనకి యాజ్ యూజువల్గానే సో దీంట్లో మనకి హెడ్ ఫోన్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ ఉండిద్ది. దాంతోపాటుగా మనకి HDMI ఏదైతే ఉండదో HDMI ఉండిద్ది. దాంతోపాటుగా దాని కింద మనం చూసుకున్నట్లుంటే మనకి 2 Type-C to Type-Cలు అయితే ఇచ్చారు. సో ఒక దాంట్లోంచి మనం వీడియోని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఇంకో దానికి ఎక్స్టర్నల్గా పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఈ 2 మనకి Type-Cలే ఉన్నాయి అనమాట. ఇదో ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ చూపిస్తాను. సో స్క్రీన్ చూడండి. స్క్రీన్ అనేది మనకి ఎట్లా అయితే మూవ్ అయ్యిద్ది. సో ఒకవేళ మనం వీడియోస్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఎట్లా కూడా తీసుకోవచ్చు. వర్టికల్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే, లేకపోతే ఫొటోస్ కూడా మనకైతే ఇట్లా యూని డైరెక్షన్లో అయితే తిప్పుకునే అవకాశం అవుతుంది. కాకపోతే నాకు ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. సైడ్కి తిరగకుండా మనకి ఇది ఎన్ని విధాలకు తిరిగినా కానీ ఉపయోగపడదు అనేది నా ఫీలింగ్. కొంచెం ఇట్లా 360లో మనకి ఇట్లా తిరిగితే మాత్రం ఇట్లా ఫ్రంట్ వైపు చూసుకోవడానికి కూడా బాగుండదు అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇలా పెట్టారంటే ఖచ్చితంగా ఇది
దీనికి సంబంధించింది ఏదో ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. కానీ చూద్దాం నెక్స్ట్ కెమెరాస్లో అన్నా ఇట్లా ఫ్లిప్ స్క్రీన్ ఇస్తారేమో చూద్దాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బటన్ సిస్టమ్ అనమాట. బటన్ సిస్టమ్ అనేది మనకు అన్ని ఫింగరింగ్ దగ్గర ఇచ్చేసారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రికార్డ్ బటన్ కానీ, లేకపోతే దాని పక్కన ISO బటన్ కానీ, లేకపోతే వైట్ బ్యాలెన్స్ బటన్ కానీ, సో ఈ రెండు పక్కనే ఇచ్చారు. ఇక్కడ పైన డిస్ప్లే చూసుకుంటే మనకి చిన్న స్క్రీన్ అయితే ఇచ్చారు కదా. ఇంకా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే యాజ్ యూజువల్గా మన కెమెరాకి ఎలా అయితే మెనూస్ ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. దీంట్లో FN బటన్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఏదైనా కావాల్సిన సెట్టింగ్స్ని పెట్టుకోవాలనుకుంటే అలాంటి బటన్స్ 3 అయితే ఉన్నాయి. 2 అయితే మనకి లెన్స్ పక్కన అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఉన్నాయి. సో ఇట్లా ఒక్కొక్క బటన్ సిస్టమ్ అనేది ఒక్కో చోట ఉన్నాయి. అన్ని అందుబాటులోనే పెట్టారు. కాకపోతే ఏంటంటే కెమెరానే కొంచెం నాకు బరువు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లెన్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఇప్పుడు ఇంత కెమెరా బాగానే ఉంది కదా, మరి దీనికి లెన్స్లు ఉన్నాయా అని మీరు అడుగుతారు నాకు తెలుసు. సో ఇప్పుడు ఈ కెమెరాకి మనకి సుమారుగా ఒక 40 లెన్సులు అయితే ఉన్నాయి. సో నికాన్కి సంబంధించిన లెన్సులు. సో దీంట్లో మనం 40 లెన్సుల్లో దేన్నైనా చూస్ చేసుకొని ఈ లెన్స్కి అయితే వాడుకోవచ్చు. దాంతో పాటుగా థర్డ్ పార్టీలు కూడా ఈ మధ్య ఎట్లాంటి కెమెరా వచ్చింది కాబట్టి థర్డ్ పార్టీ కూడా ప్లాన్ చేస్తూ ఉండి ఆటోమేటిక్గా శామ్యాంగ్ కానీ, టామ్రాన్ కానీ వీళ్ళు ఖాళీగా ఉంటారు, సెగ్మా కానీ వీళ్ళు ఖాళీగా ఉంటారు, ఏదో ఒక లెన్స్ని అయితే తయారు చేస్తారు. సో వీళ్ళందరికీ తయారు చేస్తున్నారు, కెనాన్ వాళ్ళకి ఒక్కరికే తయారు చేయట్లేదు. సో త్వరలో నాకు తెలిసినంత వరకు దీంట్లో కూడా చాలా లెన్స్ ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. సో ఈ కెమెరా డస్ట్ ప్రూఫా? ఎస్, ఈ కెమెరా డస్ట్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. సో ఈ కెమెరాని ఎలాంటి కండిషన్లో అయినా వాడచ్చు. సో ఎంత రగ్గడుగా ఉంది కదా, సో దీన్ని మనం ఎలాంటి కండిషన్స్లో అయినా వాడచ్చు. సో దీంట్లో వాడి మనం యూట్యూబ్లో వీడియోస్ తీసుకోవచ్చా? ఇంత కాస్ట్లీ కెమెరా కొనుక్కొని మనం యూట్యూబ్లో వీడియోస్ తీసుకోవచ్చా అంటే ఇంకా అదే మీ ఇష్టం. తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, అందులో అనుమానం అయితే లేదు. సో ఫస్ట్ అసలు బేసిక్గా అసలు ఈ కెమెరా ఎవరి కోసం చెప్తాను. ఎవరంటే వైల్డ్ లైఫ్ వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేస్తుంది. సో వైల్డ్ లైఫ్ తీసేవాళ్ళు కానీ, లేకపోతే వెడ్డింగ్స్ తీసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రీ వెడ్డింగ్స్, పోస్ట్ వెడ్డింగ్స్, ఫోటోగ్రఫీ సో తీసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన కెమెరా. దాంతో పాటుగా ఫోటోగ్రఫీ, ఫాస్ట్ ఫోటోగ్రఫీ అంటే స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే రేస్ కారు ఫోటోగ్రఫీ కానీ ఇవంటే చూసారా ఫాస్ట్గా మనకు ఉండే ఫోటోగ్రఫీస్. సో వాటిని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా మనం దీంట్లో క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి దీని షటర్ ఎంత స్పీడ్గా ఉండిద్దో. సో ఇప్పుడు మీరు వింటున్న సింగిల్ ఫ్రేము. సో ఇప్పుడు దీన్ని మనం లార్జ్కి అయితే మారుస్తున్నాను. లార్జ్లో మనకి 3, 4, 5, 6, 8 అని అక్కడ వరకు అయితే ఉన్నాయి, 10 వరకు ఉంది. సో ఇప్పుడు లార్జ్లో 10 వినిపిస్తాను చూడండి. ఇది లార్జ్లో 10. సో ఇప్పుడు మళ్ళీ మారుస్తాను. సో హైలోకి వెళ్దాం ఇప్పుడు మనం ఒకసారి హై మోడ్లోకి. హై మోడ్లో కూడా మళ్ళీ మనకి 10, 12, 15, 20 వరకు ఉన్నాయి. సో హైలో ఒకసారి 20 చూడండి అట్లా ఉంటుందో. సో నెక్స్ట్ ఇంకా మనకి 30 ఫ్రేమ్స్ వరకు ఉన్నాయి. 30 ఉంది, 120 ఉంది. సో విన్నారు కదా ఈ ఎంత ఫాస్ట్ షాట్ ఉంటుందో, అలా 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసిద్ది. సో మనం జస్ట్ ఒక్క షాట్ కూడా, ఒక్క మూమెంట్ని కూడా మిస్ అయ్యే అవకాశం అయితే కనపడట్లేదు నాకు. సో అంత పవర్ఫుల్ కెమెరా ఇది. అందుకే ఇది హైబ్రిడ్, ట్రూలీ హైబ్రిడ్ కెమెరా అని పెట్టారు. ఎందుకనంటే అటు ఫోటోగ్రఫీకి 100% న్యాయం చేస్తుంది, దాంతోపాటుగా ఇటు వీడియోగ్రఫీకి కూడా 100% న్యాయం అయితే చేస్తుంది అనమాట. ఎందుకు అని అంటే దీంట్లో అంత ఫాస్ట్ ప్రాసెసింగ్ చిప్ ఉండటం వల్ల, దాంతోపాటుగా సెన్సార్ అంత స్పీడ్ ఉండటం వల్ల, 45 మెగాపిక్సెల్ ఉండటం వల్ల ఇవన్నీ ప్లస్లు అయిపోయినాయి ఈ కెమెరాకి. సో అందుకే ఈ కెమెరా వన్ ఆఫ్ ది బెస్ట్, ఇప్పుడు వచ్చిన కెమెరాస్లో బెస్ట్ కెమెరా కింద అయితే దీన్ని అయితే పెట్టారు. సో అందుకే మీరు ఒకవేళ కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం ఎవరైతే నికాన్ ఫ్యాన్స్ ఉంటారో నాకు తెలిసి ఇప్పటికీ దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం చూశారు కదా ఫీచర్స్ అని ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. నేను ఇంకా బయట మీకు ఫొటోస్, వీడియోస్, శాంపిల్స్ కూడా మళ్ళీ పోస్ట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆడియో గురించి అయితే మాట్లాడుకున్నాను. సో ఆడియో అట్లా వచ్చింది అనేది. సో దీంట్లో నేను మీకు ఆడియో కూడా వినిపించాను ఆల్రెడీ. సో దీంట్లో మనం చూసుకున్నట్టుంటే 24 బిట్ ఆడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఇంటర్నల్గా 16 బిట్ అయితే ఉంటుంది. ఎక్స్టర్నల్ మనం చేసుకున్నప్పుడు 24 బిట్ అయితే ఆడియో అయితే తీసుకోవచ్చు. వీడియోని మనం రికార్డ్ చేసుకోవాలంటే ప్రోరెస్ రా ఇంటర్నల్గా మనం 12 బిట్ ఏదైతే వీడియో ఉండిద్దో దాన్ని ఇంతకుముందు ఎక్స్టర్నల్గా అయితే రికార్డ్ చేసేవాళ్ళు, అట్మాస్ నింజాలోకి అయితే రికార్డ్ అయితే చేసేవాళ్ళు. కానీ అసలు అంత అవసరమే లేకుండా మీరు డైరెక్ట్గా 12 బిట్ వీడియోని కెమెరాలోకే రికార్డ్ చేసుకునే ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఇది అస్సలు మైండ్ బ్లోయింగ్ ఫీచర్. ఎందుకనంటే అంత పవర్ఫుల్ వీడియోని, అంటే సినిమాటిక్ రేంజ్లో ఉన్న వీడియోని, అంతకన్నా ఎక్కువ చెప్పుకోవచ్చు, సినిమాటిక్ రేంజ్లో ఉన్న వీడియోని వీళ్ళు జస్ట్ తీసుకొచ్చి ఎక్స్టర్నల్గా ఎక్కడ కాపీ చేయకుండా, అంటే ఎక్స్టర్నల్గా ఎక్కడికి దాన్ని రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే దాన్ని తీసుకొచ్చి కెమెరాలోనే రికార్డ్ చేసే ఫీచర్ అయితే ఇచ్చారన్నమాట. ఇది ఒక జస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా నికాన్ Z8లో మనం ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5 స్టాప్స్ ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందండి. సో దీంట్లో మనం
మనం వీడియోస్ తీసుకోవాలనుకుంటే సో ఇంత బరువున్న కెమెరా కాబట్టి ఖచ్చితంగా మీరు గింబల్ అయితే యూజ్ చేయండి, లేకపోతే స్టాండ్స్కి మ్యాక్సిమం పెట్టుకోవడం మనం షూట్ చేసుకోవడం కదా ట్రై చేయండి. సో గింబల్గా పెట్టుకుంటే మ్యాక్సిమం సరిపోయింది, మీకు అసలు షేక్ అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కడికి రాదు. సో ఎందుకంటే ఇంత కెమెరాలో బరువు ఉండటం వల్ల ఏంటంటే మనం కెమెరాని ఇట్లా మూమెంట్స్ ఇచ్చినా కానీ ఇట్లా చేతులు షేక్ అవుతాయని కూడా నాకు అనిపించలేదు. సో కానీ ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దీంట్లో మనకి 5 స్టాప్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి హెల్ప్ అయితే అయ్యింది. అత్యంత కీలకమైనది చాలామంది అడిగేది ఏంటంటే లో లైట్ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉంటుందని. సో దీంట్లో లో లైట్ పర్ఫార్మెన్స్ అనేది మాత్రం సూపర్ ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకనంటే ఈ కెమెరా 45 మెగాపిక్సెల్ ఉండటం వల్ల మనకి సెన్సార్ కూడా మనకి చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అనమాట. సో అంత స్పీడ్ సెన్సార్ అవటం వల్ల 45 మెగాపిక్సెల్ అవటం వల్ల లో లైట్ అనేది మాత్రం చాలా ఈజీగా హ్యాండిల్ అయితే చేసిద్ది. సో మీరు ఇప్పటికి చాలా ఇమేజెస్ వీడియోస్ అయితే చూసి ఉంటారు లో లైట్లో కూడా ఈ Z8కి సంబంధించి. నేను కూడా పోస్ట్ చేస్తాను, సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది. మీకు ఒక జీరో లైట్ టెంపరేచర్ అంటే లైట్స్ ఏం లేకుండా జస్ట్ ఒక నార్మల్ లైట్ పెట్టుకొని మీరు ఎలాంటి వీడియోస్ తీయచ్చు కూడా సో దీంట్లో మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. మనం ఎప్పుడైనా వర్టికల్ షూట్ చేసేటప్పుడు వర్టికల్గా ఫొటోస్ తీసుకునేటప్పుడు మనకి ఎక్కడున్న బటన్ ఏదైతే ఉండదో ఇదైతే హెల్ప్ అయ్యింది మనకి, మనం ఫొటోస్ తీసుకోవడానికి ఈ బటన్ అయితే హెల్ప్ అయ్యింది. సో ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఇంకో బటన్ ఉంది కదా, సో ఇది మనకి ఎక్స్టర్నల్గా రిమోట్ని అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంట్లోంచి మనం రిమోట్ని అయితే కనెక్ట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. కొంచెం డిస్టెన్స్లో కూర్చొని మనం రిమోట్ ఆపరేషన్ కోసం అయితే దీని అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, ఒకవేళ మన ఈ కెమెరా కొనుక్కున్నాం కానీ మన దగ్గర వేరే ఎకో సిస్టమ్ లెన్స్ ఉన్నాయి, అంటే సోనీకి సంబంధించిన లేకపోతే వేరే సంబంధించిన కెనాన్కి సంబంధించిన లెన్స్లు అయితే ఉన్నాయి అనమాట. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే దీనికి ఒక అడాప్టర్ అయితే ఉంటుంది. సో ఆ అడాప్టర్ని అయితే పెట్టుకొని మనం ఆ వేరే కంపెనీ లెన్స్ ఏదైతే ఉంటాయో వాటిని అయితే మనం పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా మనకి డైరెక్ట్గా కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్గా ఈ మౌంట్కి సంబంధించి లెన్స్లు అయితే తయారు చేస్తున్నాయి కాబట్టి సో ఫ్యూచర్లో మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో లెన్స్ కూడా పుష్కలంగా దొరికే అవకాశం అయితే కనపడుతుంది. సో వాట్ నాట్ చూశారు కదా, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని నేను మాటల్లో చెప్పేదానికంటే మీకు రియాలిటీలో చూపిస్తే మీకు ఇంకా ఎక్కువైతే అర్థమైద్దని నేను అనుకున్నాను. సో అందుకే నేను జస్ట్ మెయిన్ కీ ఫీచర్స్ని అయితే కవర్ చేశాను. సో రియాలిటీలో మీకు ఫొటోస్ ఎలా వస్తాయి, అసలు వీడియోస్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మనం ముందు చూద్దాం అసలు ఎలా ఉంటుంది కెమెరా పర్ఫార్మెన్స్ అనేది. ఖచ్చితంగా దీన్ని కొనుక్కోవచ్చు అంటే మాత్రం 100కి 200% ఈ కెమెరా అయితే కొనుక్కోవచ్చు, ఒకవేళ మీ బడ్జెట్ అలౌ చేస్తే మాత్రం. సో దాంతోపాటు ఇంకేదైనా ఫీచర్స్ మనం మిస్ అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.